జిల్లా కోసాయి గ్రామంలో మద్యం దుకాణంపై మహిళలు దాడి చేశారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తలమడుగు మండలం శివారులో విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై మహిళలు విరుచుకుపడి షాప్లో నిల్వ ఉన్న మద్యాన్ని ధ్వంసం చేశారు. తమ గ్రామంలో యువకులు సైతం మద్యానికి అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మద్యం దుకాణాలు తొలగించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. శిరీష, మద్యం నిషేధం గురించి కొంతకాలంగా ఆందోళన జరుగుతున్నాయి. గతంలో కూడా ఆదిలాబాద్ మారుమూల ప్రాంతాల్లో ఆదివాసీలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగించారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో మద్యం నిషేధం ఉన్నది. అయితే తాజాగా తలమడుగు మండలం కోసాయి, దయగం మరి ఇంకొన్ని గ్రామాల్లో కల్తీ కళ్ళు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. దీంతో యువకులు చెడు వ్యసనాలకు బానిసై పోతుండడం మరియు రైతులు కావచ్చు, ఇటు కూలీలు కావచ్చు, పూర్తిగా కల్తీ కళ్ళకు బానిసై అయినట్టు కనిపిస్తుంది. దీంతో అక్కడున్న మహిళలు తమ కుటుంబాలని నాశనం అవుతున్న సందర్భంగా ఈ నేపథ్యంలో మహిళలంతా నడుం బిగించి అక్కడున్న మద్యం దుకాణంలో ఉన్న మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి పలగొడుతున్న దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. అంతేకాకుండా మద్యం దుకాణాలు నడిపిస్తున్న వారికి హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఇక నుండి మద్యం విక్రయించినట్టు తెలిస్తే ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయని ఆ కళ్ళు విక్రయదారులు కూడా అందరికీ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆదివాసీ మహిళలే మారుమూల ప్రాంతాల్లో ఉండే మహిళలు తమ కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని, ఈ మద్యం సేవించి బానిసలు అవుతున్నారనే నేపథ్యంలో మూకుమ్మడిగా దాడులు చేశారు. దీంతో కొంత ఈ గ్రామంలో ప్రస్తుతం మద్యానికి సంబంధించిన మహిళలు అనధికారికంగా నిషేధించిన మద్యం నిషేధం విధించిన పరిస్థితి. అయితే మహిళలు మాత్రం కరాఖండిగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితిలో ఈ తాటి కళ్ళు, ఈత కళ్ళు కావచ్చు, తాటి కళ్ళు కావచ్చు, కల్తీ కళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా విక్రయించినా ఇదే విధంగా బెల్ట్ షాపులపై కూడా నడిపించొద్దని మహిళలు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. శిరీష, సత్యనారాయణ, చెప్పండి. ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్న స్థానిక అధికారులు గాని లేక పోలీసులు గాని మహిళలకు ఏమైనా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుందా? సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మహిళలు ఏదైతే ఆగ్రహంతో మద్యం విక్రయ దుకాణాలపై దాడులు పాల్పడిన మహిళల దగ్గరకు వచ్చి వాళ్ళకి నచ్చజెప్పి ఇక నుండి మద్యం దుకాణాలు నడపకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు కూడా వాళ్ళకి నచ్చి చెప్పడంతో కొంచెం శాంతి ఇచ్చారు. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. భీమవరంలో వైసీపీ